హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో మనం ఎంతో రుచిగా ఉండే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఈ పులుసుని వేడివేడి రైస్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. చేపల పులుసు పెట్టుకోవడానికి ముందుగా మనమైతే ఈ విధంగా కేజీ చెరువు చేపనైతే తీసుకున్నామండి. శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకున్నామండి. కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని చేప ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకుని నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబొందును కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిబొందు వేయడం వల్ల చేపల పులుసు మరింత టేస్ట్ని ఇస్తుందండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకుని కొంచెం నీళ్ళు కూడా వేసుకుని చింతపండు రసాన్ని అయితే మరిగించుకోవాలి. ఈ విధంగా పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు కలిపెట్టుకున్న చేప ముక్కల్ని అయితే నెమ్మదిగా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఇందులోకి ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతిపొడి అండి. ఇది 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫిష్ మసాలా కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని వేడివేడి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నెల్లూరు చేపల పులుసు మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన అత్తమ్మస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.